ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మనలో చాలామంది వివో ఫోన్ వాడుతూ ఉంటాము. అయితే దాంట్లో ఏదో అప్లికేషన్స్ ఏదైనా రన్ చేయాలన్నప్పుడు కొన్ని మనకు డెవలపర్ ఆప్షన్స్ అడుగుతూ ఉంటాయి. అయితే మనకు డెవలపర్ ఆప్షన్స్ ఎలా చేయాలి, ఎక్కడ ఆన్ చేయాలి, మనం ఎంత సెర్చ్ చేసినా మన ఫోన్లో సెట్టింగ్లో కానీ ఎక్కడ మనకు కనపడదు. దాన్ని ఎలా ఆన్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనకు ఫస్ట్ డెవలపర్ ఆప్షన్ ఎలా ఉంటుంది, మనము సెట్టింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా చెక్ చేసినప్పుడు ఎక్కడ మనకు కనపడదు. అయితే ఎట్లా వెళ్ళాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మోర్ సెట్టింగ్లోకి వెళ్ళండి. మోర్ సెట్టింగ్లోకి వెళ్ళినప్పుడు మనకు ఇక్కడ అబౌట్ ఫోన్ అని కనిపిస్తుంది, ఫస్ట్లోనే ఉంటుంది అబౌట్ ఫోన్ అని. దాన్ని టచ్ చేయండి. అబౌట్ ఫోన్ టచ్ చేశాక మనకు మోడల్ నెంబరు, ఐఎంఈ 2, ఇట్లా ఆండ్రాయిడ్ వర్షన్ ఎంత ఉంది, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. మన ర్యామ్ ఎంత ఉంది, వివో సాఫ్ట్వేర్ ఎంత వస్తుంది అనేసి. అయితే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ వర్షన్ అనేది ఉంది కదండి, ఆ సాఫ్ట్వేర్ వర్షన్ని 7 టైమ్స్ మనం టచ్ చేయడం వల్ల మన ఫోన్లో ఉన్న ఈ డెవలపర్ ఆప్షన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ వర్షన్ ఉంది కదా, ఒకసారి టచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఇట్లా టచ్ చేయడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ నేను ఆప్షన్ ఓకే చేశాను కాబట్టి నో నీడ్ టు టచ్ అనేసి నాకు ఇది వస్తుంది అనమాట, డిస్ప్లే అవుతుంది. అయితే మీరు ఇది అయిపోయిన వెంటనే మనకు డెవలపర్ ఆప్షన్ అనేది ఆన్ అయిపోతుంది. బ్యాక్ వచ్చి ఒకసారి ఇక్కడే లాస్ట్లో చూసారనుకోండి, ఈ మోర్ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. డిస్ప్లే అయిన వెంటనే మనము ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న వెంటనే మనకు ఇలాంటి అన్నోన్ ఫైల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ మనకు యాక్టివ్ అయిపోతాయి. అయితే దీనివల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందని కొందరు ఆలోచన వస్తుంది, కానీ దీనివల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. ఎటువంటి మనకు ఫోన్లో కానీ ఇంకోటి కానీ వైరస్ వస్తుంది, హ్యాక్ అవుతుంది, అలాంటివి ఎటువంటి సమస్యలు కూడా దీంట్లో ఉండవు. ఇది ఓన్లీ డెవలపర్ ఆప్షన్ అనేది ఈ వివో కంపెనీ వాళ్ళు డిసేబుల్ చేసి పెట్టారు అంతే. తర్వాత దీన్ని మనము ఈ డెవలపర్ ఆప్షన్ ఆన్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ పైన టాప్లో ఈ ఇట్లా కలరింగ్ వస్తుంది కదా, అది రావద్దు అనుకున్నప్పుడు ఈ డెవలపర్ మోడ్ అనేది యాక్టివ్ అయిపోయింది. మనం దీన్ని ఆన్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు, ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ఎటువంటి ఫైల్ రన్ చేసినా మనకు అది యాక్టివ్గా తీసేసుకుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం ఈ డిటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.